హలో ఫ్రెండ్స్, ఏంటంటే ఇది ఆకాశగంగా అనమాట. దీంతో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ నీళ్ళు తీసుకెళ్లి అదే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారనమాట. మేము పాప ఏంటండి ఇది ఆకాశగంగా వచ్చాము చూడటానికి. ఇది చాలా బాగుంది. ఇక్కడ నీళ్ళు చాలా ఇదండి, చాలా ఏంటంటే కూల్గా ఉంటాయి. ఎంత బాగుందని ఇక్కడ చాలా వెళ్ళి చూసాం అనమాట. దర్శనం చేసుకున్నాం దేవుణ్ణి. గంగ కూడా గంగతో కొంచెం గంగ నీళ్ళు తల మీద జల్లుకున్నాం. దీంతోనంట పాపాలన్నీ హరిస్తాయంట. ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే దీనికి ఏంటంటే ఈ కథ ఉంది. ఏంటంటే మా నంబి అనే అతను అనమాట. తను ఒక కుండలోని నీళ్ళు తీసుకొని రోజును వెంకటేశ్వర స్వామికి స్నానానికి అభిషేకానికి తీసుకుని వెళ్తుండేవాడంట. అక్కడేంటంటే ఒక అతను ఎవరో అతను అనమాట నిల్చొని నాకు నీళ్ళు కావాలండి, కొంచెం నాకు నీళ్ళు ఇవ్వరా, తాగుతాను అని సేపు నంబి అడుగుతుంటే నేను ఇవ్వననేసి తీసుకొని వెళ్ళిపోయాడంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి కుండతోని. అప్పుడు బాణం వేసి అతను ఏంటంటే బాణం వేసి ఆ కుండకి కొట్టాయంట. కొట్టితే ఆ నీళ్ళన్నీ పడిపోయాయంట. అప్పుడు అభిషేకం నీళ్ళన్నీ కింద పడిపోయాయంట అనమాట. అతను ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అని. అందుకే అంటారు ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలనేసి. నీళ్ళేనంటే వెంటనే నీళ్ళు తాగుతానంటే ఎవరు ఏ రూపంలో వస్తారో తెలియదు మనకి. ఏ రూపంలో మన దేవుడు వస్తారో తెలియదు. అందుకని మంచి నీళ్ళ గురించి అడుగుతుంటే అతనేమో నీళ్ళ గురించి అడిగారు. అతను ఇవ్వకపోయేసరికి ఆ బాణం వేసి పట్టగానే నీళ్ళన్నీ పడిపోయాయి అనమాట. అందుకని ఏంటంటే తనే వెంకటేశ్వర స్వామి అనమాట. అది దీని ప్రత్యేకత ఏంటంటే ఆకాశగంగా ప్రత్యేకత ఇదండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.